హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఆపదలో ఆదరిస్తే దేవుళ్ళతో సమానంగా పోలుస్తాం ఫ్రెండ్స్. అది ఎవరైనా కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. మనకు ఒక కష్టం వచ్చిందనుకో, మన స్నేహితులు ఉంటారు. అయ్యో నాకు ఈ అవసరం వచ్చిందని సాయం అడుగుతాం. సాయం చేస్తే దేవుళ్ళు, సాయం చేయకపోతే నీచులు అని అనుకోమాకండి. ఒకవేళ ఉండి సాయం చేయొచ్చు, ఒకవేళ లేక లేదు అని చెప్పొచ్చు. ఏది మంచో ఏది చెడు మనం ఎప్పుడు కూడా ఒకళ్ళ నిర్ణయించి ఏలు పెట్టి చూపించకూడదండి. కష్టం వచ్చినప్పుడు కొంతమంది దేవుడికి ఇచ్చే మనసిద్దరు, కొంతమందికి ఇవ్వలేని మనసిద్దరు. అలాంటి మనస్తత్వం వాళ్ళకున్నందుకు రేపు ఏదన్నా కష్టం వస్తే తిరిగి ఇచ్చేది ఎవరు, ఇవ్వలేని వాళ్ళకు దేవుడు వాళ్ళకే గురి చేస్తారు. అలాంటి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఫ్రెండ్స్, ఆపదలో ఆదరించే వాళ్ళు ఎన్నటికీ మర్చిపోమాకండి. ఆపదలో ఆదరించేవాడిని, ప్రేమని, అభిమానాన్ని ఎప్పుడైతే మన కోసం నమ్మి ఒక మాట చెప్పే వ్యక్తుల్ని, మంచి చెప్పే స్నేహితుల్ని ఎన్నటికీ కూడా దూరం చేసుకోకూడదు ఫ్రెండ్స్. మన చుట్టూ ఉన్న శత్రువుల కంటే మనతో మంచిగా ఉండి నటిస్తూ మనల్ని మోసం చేసే శత్రువులే చాలా ప్రమాదకరం. శత్రువులు అని చెంది చెప్తున్నానంటే స్నేహితులే కొన్నిసార్లు శత్రువులు అవుతారు కాబట్టి, కుటుంబమే ఒకసారి వెలివేసిద్ది కాబట్టి, నీ కుటుంబ సభ్యులే నిన్ను ఒంటరిని చేస్తారు. నీ రక్త సంబంధికులే నిన్ను ఏలుబెట్టి చూపిస్తుంటారు. అయినప్పటికైనా ఫ్రెండ్స్, ఎండిన భూమి ఏదో ఒకరోజు చిగురిచ్చిద్ది అన్నట్టుగా జీవితం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. కాలమే సమాధానం చెప్పిద్ది. కాకపోతే మన అనుకున్న వాళ్ళు మనకు చేసే గాయం ఎంత బాధనిచ్చిద్దో అనుభవించే ప్రతి ఒక్కరికే తెలిసింది. కొంతమంది డబ్బు తీసుకొని మోసం చేస్తారు, కొంతమంది కుటుంబాలను కూల్చి మోసం చేస్తారు, కొంతమంది బంధాలను తెంచి ఆనందపడుతుంటారు, కొంతమంది స్వార్థంతో, అన్యాయంతో, అక్రమంతో కుటుంబాలను నిలగొడుతూ ఉంటుంటారు. కొంతమంది ఫ్రెండ్స్ చెప్పుడు మాటలు పెట్టి కట్టుకున్న భార్యని వేధించి శోధించేలాగా చేస్తుంటారు. వాడు ఎంత దూరానన్నుండి శత్రువు అనేవాడు, వాడి మాట నమ్మే మన మొగుడు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మనలో ఎవరైనా వాడి మాట వినేవాడు ఒక ఆయుధంగా వాడుకున్నాడు అంటే కనుక ఆ రోజు మనకు మనశ్శాంతి ఉండదు, ఆ రోజు మనకు ఆనందం ఉండదు, ఆ రోజు మనకి నెమ్మది ఉండదు. ఎందుకంటే శత్రువు ఎప్పుడు ఏ రూపంలో ఏ దాడి చేస్తాడో తెలియదు. అన్న కావచ్చు, బాబాయ్ కావచ్చు, చిన్నాన్న కావచ్చు, పెదనాన్న కావచ్చు. కుటుంబ సభ్యులంటే ఎప్పుడు ఒకే రకంగా ఒకేలాగా ఉండరు ఫ్రెండ్స్. మాట్లాడే విధానం ఉంటుంది, చెప్పే ఒక మార్గం ఉంటుంది. ఏ సమయాన్ని ఏ సందర్భాన్ని ఏం చెప్పాలో చెప్పేవాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. నీ కుటుంబంలో సమస్య వస్తేనేమో గుట్టుగా ఉంచుకుంటాం, ఎదటోళ్ళ కుటుంబాలలో నెమ్మదిగా మనశ్శాంతిగా బ్రతుకుతుంటే ఎలా పుల్లలు పెట్టి ఎడదీయాలని చెప్పేసి చూసే స్వార్థపరులు ఉంటారు. స్వార్థం అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదండి. ఎప్పుడు కూడా మందిని ఎడగొట్టాలి, మందికి పుల్లలు పెట్టి కుటుంబాలు కోల్చాలని అనుకునేవాడు అది తన మన అనేది ఉండదు ఫ్రెండ్స్. నీతి న్యాయానికి ధర్మానికి తావు లేకుండా ఒక దిక్కులేనని ఉండదు, ఒక అనాథలని ఉండదు, ఒక ఆడదని ఉండదు, ఒక గౌరవించాలని ఉండదు, ఒక ఇలుగు మాట్లాడదు. బజార్లో కుక్క ఎవరిని చూస్తే వాళ్ళకి ఎంగిలి కూడా చూసినప్పుడు తోక ఊపుకుంటూ పోతుంటుంది. అట్టాగే కొంతమందికి నచ్చని వాళ్ళు ఎదురవుతుంటే కుక్క కనుక కంపలో ముడ్డి పెడిచినట్టు ముడుచుకొని ఉంటుంటారు. ఎందుకు? నిందలేసేది వాళ్ళు, మాట్లాడేది వాళ్ళు, అవమానపరిచేది వాళ్ళు, ఏలు పెట్టి చూపించేది వాళ్ళు, తప్పుడు వ్యక్తులుగా మనల్ని సృష్టీకరించేది కూడా వాళ్ళే ఫ్రెండ్స్. మన ఎంత మంచితనంగా ఉన్నా కానీ మన మంచిని కూడా చెడుగా మార్చగలిగి చూపించగలిగి ఒక నీతి మాలిన బుద్ధి ఉండగలిగిన వాళ్ళు ఏ రోజు కూడా బాగుపడరు, సమాజంలో గౌరవంగా విలువగా బ్రతకలేరు ఫ్రెండ్స్. ఎందుకనంటే చాలామంది చెప్పే మాట ఒకటే, ఆడదాన్ని అన్యాయం చేసిన వాడు ఎవడో బాగుపడలేదు అంటారు. ఆడదాన్ని మోసం చేసిన వాడు కూడా ఎవడో బాగుపడలేదు ఫ్రెండ్స్. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఆడది సంపాదించిన రూపాయి కావచ్చు, ఆడది సంపాదించే ఆస్తులు కావచ్చు, ఆడది సంపాదించుకున్న పుట్టింటి కాడిని తెచ్చుకున్న వస్తువులు కావచ్చు, అడ్డం పెట్టుకొని అవసరాలు తీర్చుకొని వాడుకొని వదిలేసిన తర్వాత బజార్లో కుక్క కంటే ఎన్నిగా చూసిన మగవాళ్ళు లేరా ఫ్రెండ్స్? ఎంతమంది లేరండి? ఎంతమంది ఆడవాళ్ళు అంత నష్టపోలేదు, అంత అన్యాయంగా మారలేదు? నీ పుట్టింటి కాడ నుంచి తెచ్చిన సొమ్ముతో ఒక వ్యాపారం చేసుకుందాం అనుకుంటావు,
ఒక ఉద్యోగం చేసుకుందాం అనుకుంటాం, ఒక కష్టాన్ని నమ్ముకొని బతకాలనుకుంటాం, ఒక పంటను చూసుకొని నిలబడాలనుకుంటాం, ఒక ఇల్లు కొనుక్కొని బాగుపడాలనుకుంటాం, ఒక వస్తువు కొనుక్కొని అండగా ఉంచుకోవాలనుకుంటాం. నీ అనేదానికి నా అనేదానికి తేడా చూపించే మనుషుల మధ్యన నా పుట్టింటోళ్ళు పెట్టారని ఒక మాట చెప్పుకునే అవకాశం కూడా నీ కాడ లేకుండా దోసుకునే నీచులు ఉంటారు ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండి, అది ఎవరైనా కావచ్చు. ఓకే బై, థ్యాంక్ యూ.